న్యూస్. ఏపీని మోంతా తుఫాన్ ముంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పురాతన భవనాలు ఎక్కడికక్కడ కూలిపోయాయి. దాదాపు 4.4 లక్షల ఎకరాల్లో పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు పెసర రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల సూచనలతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం చూపిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా లోతట్టు ప్రాంత వాసులను అంటే దాదాపు 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలో కారు కొట్టుకుపోయింది. అదేవిధంగా ఇటు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక కాకినాడకు దక్షిణాన ఉన్న నరసాపురం సమీపంలో మోంతా తుఫాన్ తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దమ్మనపల్లి గ్రామంలో సార్ మాది 10 ఎకరాల భూమి ఏం లేకుండా. సోమిశెట్టి దస్తగిరి రైతుని నేను. 10 ఎకరాలు ఊరి పంట మొత్తము రైతులందరికీ ఇదే పరిస్థితి. దయచేసి ప్రభుత్వం వచ్చి చూసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కోరమామిళ్ళ మండలం సార్ దమ్మనపల్లి గ్రామంలో సార్ మాది 10 ఎకరాల భూమి ఏం లేకుండా. సోమిశెట్టి దస్తగిరి రైతుని నేను. 10 ఎకరాలు ఊరి పంట మొత్తము రైతులందరూ. ఇక ఏపీని మోంతా తుఫాను వణికిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపు కొన్ని వేల మందినైతే ఇటు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇటు పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తున్నారు. మరొక వైపు వరి పంటలన్నీ కూడా నేల కొరగడంతో అన్ని కూడా వర్షంలోనే మునిగిపోవడంతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ చేతికొచ్చిన పంటను చేజార్చుకున్నాము అంటూ కూడా వారి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటు ప్రకాశం జిల్లాలో కూడా కార్లు కొట్టుకుపోతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.